హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా టిఫిన్‌లోకి వచ్చేసైతే దోస. దోస ప్రతిరోజు పెట్టినా మా ఇంట్లో అయితే విసుగు లేకుండా అయితే తింటారు. కాకపోతే నేనైతే ప్రతిరోజు ఏం పెట్టనండి. ఇగ అప్పుడప్పుడైతే దోస అయితే మా ఇంట్లో అయితే చేస్తాను. మా ఆయనకైతే నెయ్యి దోస అంటే చానా ఇష్టము. ఇంగ నెయ్యేసి అయితే దోస ఎయ్యాలి. లేదంటే ఆ దోస మీద నెయ్యి అట్లట్లా రుద్దినామనుకో ఇగ తిడతాడు. ఆయనకైతే నెయ్యయితే దోస మంచిగా కనబడాలి. మొత్తం నెయ్యి నెయ్యి కనబడాలి. నాకైతే నెయ్యయితే అస్సలు నచ్చదు. ఇగ అప్పుడప్పుడు తింటాను. కాకపోతే ఎక్కువ తినను. లావైతేనేమో పింపుల్స్ అయితాయేమో అనేసి ఇగ బాధ. నాకు నెయ్యి స్మెల్ అంతగా నచ్చదు. కాకపోతే మా కన్నయ్య మంచిగనే తింటారు. ఇగ నేను ఈరోజైతే మేము అప్పుడప్పుడు కొన్ని పచ్చళ్ళు చేసినప్పుడైతే దోస అయితే కంపల్సరీ అయితే ఏస్తాను. దోసకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి ఇట్లాంటి పచ్చళ్ళు చేసినప్పుడైతే దోస అయితే వేస్తాను. ఇగ మా ఇంట్లో అన్నంతో పాటు ఎక్కువ పచ్చడైతే ఓడవదు. గిట్ల దోసలేస్తేనే తొందర అయితే ఓడుస్తది. కాబట్టి నేనైతే దోసలు గాని ఏయనీకైతే చూస్తాను. అంతలోకైతే మా కన్నయ్య అయితే లేచిండు. ఇగ మా కన్నయ్యని ఎత్తుకొనైతే నేనైతే దోసెలైతే వేస్తున్నాను. ఈరోజైతే ఈ చిన్న మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి వెళ్ళకుండా నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.